ప్రత్యేక ముమ్మర సవరణతో ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు పొంచి ఉందని, ఇది బీజేపీ పన్నిన మరో క్షుద్ర కుయుక్తి అని, అధికారాన్ని కాపాడుకునేందుకు ఓటర్ల జాబితాలను తారుమారు చేసే ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఓట్ల చోరీ, మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్న మోదీ అవినీతికర పాలన అంతానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో నాంది పలుకుతామని స్పష్టం చేసింది. తనకు అత్యంత దగ్గరి స్నేహితులని మోదీ చెప్పుకునేవారని, మన దేశాన్నే పలు ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. అత్యంత వెనుకబడిన కులాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిన్న పాట్నాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2 తీర్మానాలను పార్టీ ఆమోదించింది. ఇందులో ఒకటి రాజకీయ తీర్మానం కాగా, రెండోది బీహార్ ఓటర్లకు విజ్ఞప్తి. బీహార్లో అవినీతి, నేరాలు అనే 2 ఇంజన్లపై ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ ధ్వజమెత్తింది. రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దాడి చేస్తున్నాయని విమర్శించింది. బీహార్లో ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కి కాంగ్రెస్ పరోక్షంగా మద్దతు ప్రకటించింది. సిడబ్ల్యూసీ భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా పరోక్షంగా ఈ విషయం స్పష్టం చేశారు.